ఆదిలో భూమి రూపం లేకుండా ఖాళీగా ఉంది. చీకటి కమ్ముకుని ఉంది. దేవుడు చెప్పాడు, వెలుగు కలుగుగాక. వెంటనే ప్రకాశం వెలిగింది. దేవుడు ఆ వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని పిలిచాడు. ఇదే మొదటి రోజు. రెండవ రోజున దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. పై నీళ్లను కింద నీళ్ల నుండి వేరు చేశాడు. మూడవ రోజున దేవుడు నీటిని ఒకచోట చేర్చాడు. పొడి భూమి బయటపడింది. భూమిని భూమి అని, నీటిని సముద్రం అని పిలిచాడు. తరువాత భూమిపై చెట్లు, పూలు, గడ్డి, పండ్లు పెరిగేలా చేశాడు. నాలుగవ రోజున దేవుడు రెండు గొప్ప వెలుగులను సృష్టించాడు. పగలును పాలించడానికి సూర్యుడు, రాత్రిని పాలించడానికి చంద్రుడు. అలాగే ఆకాశమంతా నక్షత్రాలను చేశాడు. తర్వాత దేవుడు సముద్రాలను చేపలతో, తిమింగలాలతో మరియు అన్ని సముద్రజీవులతో నింపాడు. ఆకాశంలో పక్షులు ఎగరాలని సృష్టించాడు. ఆరవ రోజున దేవుడు భూమిపై అన్ని రకాల జంతువులను సృష్టించాడు, పెద్దవి, చిన్నవి అన్ని. చివరగా తన స్వరూపంలో మనిషిని మరియు స్త్రీని సృష్టించాడు. 6 రోజుల సృష్టి అనంతరం దేవుడు తాను చేసిన ప్రతిదాన్ని చూశాడు. అది ఎంతో మంచిదని చెప్పాడు. 7వ రోజున ఆయన దానిని పవిత్ర దినంగా నిర్ణయించాడు.